ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రానున్న ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని మరోమారు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తుండటంతో బీజేపీ పార్టీ ఎంపీ టికెట్లకు గిరాకీ పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలకు బీజేపీ పక్షాన పోటీ చేసేందుకు అన్ని పార్టీల నాయకులు ఉత్సాహం చూపుతుండగా బీఆర్ఎస్కు చెందిన కొందరు సిట్టింగ్ ఎంపీలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. మరికొన్ని స్థానాలలో పార్టీ కోసం పనిచేసిన 2-3 నాయకులతో పాటు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరి టికెట్ కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర బీజేపీ నాయకత్వం అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యం చేస్తే పోటీ పెరిగే అవకాశం ఉందని, ఈ ప్రక్రియను వెంటనే ముగించాలని గత 2 రోజులుగా ఢిల్లీలో సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణను కూడా ముగించింది. నేడో రేపో మొదటి జాబితా కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని పరిశీలిస్తే పార్టీకి చెందిన జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ టికెట్ రేసులో ముందున్నట్టు కనిపిస్తుంది. రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించడంతో పాటు రాజకీయంగా ఎప్పటికప్పుడు ఎత్తుగడలు వేస్తూ ముందుకు సాగుతున్న అంశాలను పరిశీలిస్తే ఆమెకే టికెట్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఆమెకు కేటాయించడం వల్ల మహిళలకు కూడా టికెట్ కేటాయించినట్టు అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఇటీవల తెలంగాణలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నాయకులంతా ముందుగా తమ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదేశించింది. ఆ మేరకు సిట్టింగ్ ఎంపీలతో పాటు ప్రముఖ నేతలంతా అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేశారు. గద్వాలలో ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తాను పోటీలో ఉండకుండా మరో బీసీ అభ్యర్థికి టికెట్ కేటాయించేలా చూసి ఆయన గెలుపుకు డీకే అరుణ కృషి చేశారని, అందువల్ల పార్టీలో కూడా ఆ అంశం ఆమెకు సాఫ్ట్ కార్నర్ గా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా గద్వాలలో పరిస్థితులను పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ మహిళ పోటీలో ఉండటం, గద్వాల ప్రాంతంలో ఎన్నికల ముందు బీసీ అంశం పెద్ద ఎత్తున చర్చకు రావటం, తాను పోటీలో ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తన అల్లుడు కూడా ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నట్టు గుర్తించిన ఆమె పోటీ నుంచి వైదొలిగినట్టు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. తమ అనుకున్న వారి కోసం మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థులకు కూడా అనుకూలంగా పర్యటనలు చేయటంలో డీకే అరుణ వెనకడుగు వేశారు. మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న వంశీచంద్ రెడ్డితో జరిగిన వాదోపవాదాలు కూడా కొద్ది మేరకు అరుణకు మైనస్ గా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డీకే అరుణ పార్టీ నాయకత్వాలను డబ్బులు అడుగుతారని, ఆ విషయాన్ని ఎక్కడైనా తాను నిరూపించగలనని వంశీచంద్ సవాల్ విసిరారు. దానికి డీకే అరుణ కూడా దీటుగానే సమాధానం ఇస్తూ ఎన్నికల్లో పోటీలో ఉన్నట్టు ప్రజలకు తెలియాలంటే ప్రముఖులతో వాదనలు పెట్టుకోవటం, అనవసరమైన ఆరోపణలు చేయటం లాంటి చర్యలకు వంశీ పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇదే అంశాన్ని తేల్చుకునేందుకు రామాలయానికి రావాలని వంశీ డిమాండ్ చేయటం, తనపై సవాలు విసిరే స్థాయి వంశీది కాదని డీకే అరుణ సమాధానం చెప్పటం, నిజ నిర్ధారణకు వంశీతో పాటు కాంగ్రెస్ నాయకులు రామాలయానికి వెళ్లి కూర్చోవటం లాంటి సంఘటనలను పరిశీలిస్తే వీరి వాదులాటకు శ్రీరాముని పేరు వాడుకోవటం అవసరమా అని అప్పట్లో ప్రజలు విమర్శించారు. ఆయా అంశాలు కూడా డీకే అరుణకు ప్రస్తుతం మైనస్ గా కనిపిస్తున్నాయి. కాగా డీకే అరుణ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పాలమూరు కేంద్రంగానే ఉంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకురాలిగా పేరు పొందారు. ఇదే టికెట్ కోసం మహబూబ్ నగర్ నుంచి 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ఏపీ జితేందర్ రెడ్డి కూడా తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఒకసారి బీజేపీ నుంచి, మరోసారి బీఆర్ఎస్ పక్షాన ఆయన ఎంపీగా వ్యవహరించారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయనకున్న పరిచయాల కారణంగా మంచి నాయకుడిగా పేరు పొందడంతో పాటు వివాదాల జోలికి వెళ్లకుండా అజాత శత్రువుగా ఆయన పేరు పొందారు. పార్టీ సూచనల మేరకు మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తన కుమారుడు మిథున్ రెడ్డిని పోటీ చేయించారు. కేవలం మిథున్ రెడ్డి ఒక్క పేరుతోటే బీజేపీ 2వ జాబితా విడుదల కావటం అప్పట్లో తీవ్ర చర్చానీయాంశమైంది. 3-4 వేల ఓట్లకే పరిమితమైన మహబూబ్ నగర్ సెగ్మెంట్ లో గణనీయంగా ఓట్లు సాధించడంలో కూడా జితేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. దీంతో పాటు స్వయంగా నరేంద్ర మోడీతో ఉన్న పరిచయాలను, బీజేపీలోని సీనియర్ నాయకుల అందరితో ఉన్న వ్యక్తిగత అనుబంధాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి టికెట్ తనకే వస్తుందని జితేందర్ రెడ్డి ధీమాగా ఉన్నట్టు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా
ఢిల్లీలో మకాం వేసి నాయకులందరినీ కలిసి మరీ టికెట్ వేటను సాగిస్తున్నారు. ఇంకోవైపు పార్టీలో రాష్ట్ర కోశాధికారిగా వ్యవహరిస్తున్న శాంతికుమార్ కూడా ఈసారి టికెట్ తనదేనని బాహాటంగా ప్రకటిస్తూ జిల్లా వ్యాప్తంగా పర్యటనలను కొనసాగిస్తున్నారు. గత కొన్నేళ్లుగా బీజేపీ కోశాధికారిగా ఉన్న ఆయన ఇటీవల అయోధ్యలో బలరామ విగ్రహ ఏర్పాటు అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని గ్రామాన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రజలందరికీ పరిచయమయ్యారు. గత కొన్నేళ్లుగా పార్టీ కార్యక్రమాలతో పాటు పలు క్రీడా సంఘాలకు అధ్యక్షులుగా వ్యవహరిస్తూ క్రీడల అభివృద్ధికి ఆయన కృషి చేస్తుండటం, ఇలాంటి వ్యక్తికి రాజకీయంగా అవకాశం కల్పిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్న అభిప్రాయాన్ని ప్రజల్లో వెల్లడయ్యేలా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను కలిసి తానే ఎంపీగా పోటీలో ఉంటానని, తనను ఆశీర్వదించాలని ప్రజలను ఇప్పటికే కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ల కేటాయింపు సందర్భంలో కులాల సమీకరణ కూడా బలంగా పనిచేస్తుందని, బీసీ వర్గానికి చెందిన తనకు ఈసారి టికెట్ గ్యారంటీ అని ఆయన వాదిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వాదిగా ఓబీసీ కేటగిరీకి చెందిన శాంతికుమార్ పేరును పార్టీ కేంద్ర నాయకత్వం నిశితంగా పరిశీలిస్తుందని, ఆయనకే టికెట్ వస్తుందని ఆయన వర్గీయులు కూడా పేర్కొంటున్నారు. కాగా ఈ మొత్తం వ్యవహారం ఎలా ఉన్నా పాలమూరు బీజేపీలో మాత్రం చీలిక వచ్చింది. ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కార్యకర్తలు కూడా డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతికుమార్ల వర్గాలుగా విడిపోయారు. ఒకరు హాజరవుతున్న కార్యక్రమాలకు మరొకరు హాజరు కాకపోవటం లేదా ఆలస్యంగా రావటం, అందువల్ల పార్టీ కార్యకర్తల్లో చీలిక ఏర్పడటం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజల నాడిని పరిశీలిస్తే కేంద్రంలో మరోసారి మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న సంకల్పం స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన, అన్ని పార్టీల కంటే ముందే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించిన అభ్యర్థి వంశీచంద్ కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నా ప్రజలు మాత్రం బీజేపీ అభ్యర్థి ఎవరు అన్నది నిశితంగా పరిశీలిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన ఓట్లు వేసిన ప్రజలంతా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గు చూపుతారని, కేంద్రంలో మరోమారు మోడీ సర్కార్ రావాల్సిందేనన్న ఖచ్చిత అభిప్రాయంతో ఎన్నికల కోసం వేచి చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.